అమెరికాలో చిందరవందరగున్న మీ ఇంటికి హ్యాండీమ్యాన్ క్లీనింగ్ ప్లంబింగ్ సర్వీసెస్ కోసం కాంటాక్ట్ ఇన్స్టా సర్వీస్. యుఎస్ లో ఎక్కడైనా ఎప్పుడైనా ఫర్ ఇన్స్టెంట్ బుకింగ్స్ విజిట్ instaservice.com. డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాల వాళ్లను అమెరికా రాకుండా చేయటం కాదు, అమెరికా బయట ఉండి అమెరికాకు రావటానికి అవసరమైన వీసాలున్న వారిని కూడా రానివ్వటం లేదు. భారతదేశంలో ఎక్కువ కాలం ఉన్నారని చెప్పి H1B వీసాలు రద్దు చేసేస్తున్నారు. ఇటీవల 3 భారతీయ H1B వీసా హోల్డర్లు అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ వారిని దుబాయ్ నుంచి వెనక్కి పంపేశారు. ఈ 3లో 2 హైదరాబాద్ నుండి, 1 బెంగళూరు నుండి అమెరికాకు వెళ్తున్నారు. అనుమతించిన దానికంటే ఎక్కువ కాలం భారత్ లో ఉండటం వల్ల వారి వీసాలు రద్దు చేసినట్లుగా అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు ప్రకటించారు. హైదరాబాద్, బెంగళూరు ఎయిర్పోర్టుల్లో వారు విమానం ఎక్కేందుకు అంగీకరించారు. అయితే 3 భారతీయులను అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో అడ్డుకున్నారు. అబుదాబి ఎయిర్పోర్ట్ లో యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ప్రీ క్లియరెన్స్ ఫెసిలిటీ ఉంది. అక్కడ వీరి వీసా నిబంధనలు తనిఖీలు చేసి ఆపేశారు. H1B వీసా హోల్డర్లు యుఎస్ వెలుపల 60 రోజులకు మించి ఉండకూడదనే నిబంధనను ఉల్లంఘించారని చెప్పారు. ఈ 3లో ఒకరు దాదాపు 3 నెలలు, మిగతా 2 అంతకంటే ఎక్కువ కాలం భారతదేశంలో ఉన్నారు. ఈ 3 అత్యవసర పత్రాలు, కంపెనీల అనుమతి లేఖలను చూపించినప్పటికీ యుఎస్ అధికారులు వీసాలను రద్దు చేసి భారతదేశానికి తిరిగి పంపారు. కాగా ఈ 3 భారతీయుల వీసా రద్దు చేయడానికి ఇమిగ్రేషన్ రూల్స్ ఆర్టికల్ 41లోని 122 ఆఫ్ H అండ్ 3 సెక్షన్లను ఉపయోగించారు. ఇది ఓవర్స్టే సంబంధిత నిబంధనలు సూచిస్తోంది. వీసా క్యాన్సిల్స్ అయిన వ్యక్తి సోషల్ మీడియాలో తన బాధను వ్యక్తం చేశారు. H1B వీసా అనేది యుఎస్ కంపెనీలు ఐటీ, ఇంజనీరింగ్, హెల్త్ కేర్, బిజినెస్ వంటి రంగాలలో నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను తాత్కాలికంగా నియమించుకోవటానికి అనుమతించే నాన్ ఇమిగ్రెంట్ వీసా. సాధారణంగా ఈ వీసా 6 సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది. కానీ ఇమిగ్రేషన్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. 60 రోజుల కంటే ఎక్కువ కాలం యుఎస్ వెలుపల ఉంటే వీసా రద్దు చేస్తారు. అబుదాబి విమానాశ్రయంలో యుఎస్ సిబిపి ప్రీ క్లియరెన్స్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ ప్రయాణికులు యుఎస్ కు బయలుదేరే ముందు ఇమిగ్రేషన్, కస్టమ్స్ తనిఖీలను పూర్తి చేస్తారు. ఈ కఠిన తనిఖీల్లో లోపాలు గుర్తిస్తే వెంటనే డిపోర్ట్ చేస్తారు. ట్రంప్ కఠిన ఇమిగ్రేషన్ విధానాలను అమలు చేస్తున్నారు. చిన్న నిబంధన ఉల్లంఘనలు చేసినా కూడా వీసా రద్దు లేకుండా డిపోర్టేషన్ కు దారితీస్తున్నాయి. H1B వీసా హోల్డర్లు యుఎస్ వెలుపల 30 నుండి 40 రోజుల కంటే ఎక్కువ ఉండకూడదని నిపుణులు సూచిస్తున్నారు.